ఈ 3 యాప్స్ వర్కౌట్ నా రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల జస్ట్ 3 monthsలో నేనైతే ఈడికి ట్రాన్స్ఫార్మ్ అయినా. జస్ట్ మనం 22 days అవుట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నా మంచిగా 1 scoop వే, యాపిల్ అండ్ ఓట్స్. దాని తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నా. లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం వాకింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఏంటిది ఆ 3 యాప్స్ వర్కౌట్. ఫస్ట్ వన్ వచ్చేసి డైట్, కార్డియో అండ్ మనం తినే ఫుడ్ మీద కంట్రోల్. ఏంది షాక్ అయ్యరా? రియల్ చెప్పాలంటే యాప్స్ నేను ఒక్కరోజు కూడా అంత మంచిగా ట్రైన్ చేయలే. మనకు యాప్స్ మంచిగా కనిపించాలంటే మనం డైలీ యాప్స్ కొట్టినంత మాత్రం యాప్స్ అయితే కనిపించాయి. యాప్స్ కనిపించాలంటే మాత్రం మనమైతే ఒక లో బాడీ ఫ్యాట్ అనేది మెయింటైన్ చేయాలి. లో బాడీ ఫ్యాట్ ఎట్లా మెయింటైన్ చేయాలరా అంటే ఒక మంచి క్యాలరీ డెఫిసిట్ డైట్లో ఉండేసి కార్డియో అండ్ మనం తినే ఫుడ్ మీద కంట్రోల్ ఉంటే మనకు యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో అట్లా అని చెప్పేసి నువ్వు యాప్స్ ట్రైన్ చేయొద్దు అంటున్నావారా అంటే సో అస్సలు కాదు. యాప్స్ అనేది ట్రైన్ చేయాలి. వేరే మజిల్స్ ఎట్లా ట్రైన్ చేస్తామో మనం యాప్స్ని కూడా అట్లనే ట్రీట్ చేయాలి. నువ్వు ఎంత కొడితే అంత యాప్స్ రావు. ఎప్పుడైతే నువ్వు క్యాలరీ డెఫిసిట్లు ఉండి నీ వర్కౌట్ అండ్ కార్డియో మంచిగా మెయింటైన్ చేస్తావో అప్పుడు నీ యాప్స్ అనేవి కొంచెం మంచిగా కనిపిస్తాయి ట్రైన్ చేసినంత మాత్రాన. అంతేగాని డైలీ కొడితే మాత్రం యాప్స్ అనేవి బిల్డ్ కావు. కొన్ని యాప్స్ వర్కౌట్ అయితే క్యాప్షన్లు ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయి.